టైం ట్రావెల్ ఈ పదం వినగానే మనకి హాలీవుడ్ సినిమాలు సైన్స్ ఫిక్షన్ కథలు గుర్తొస్తాయి. కానీ ఇండియన్ ఆటోమొబైల్ హిస్టరీలో నిజంగా ఒక టైం ట్రావెల్ ఉందని మీకు తెలుసా? ఒక కారు తన టైం కంటే 30 ఇయర్స్ ముందే పుట్టింది. అప్పట్లో జనాలు దాని విలువ తెలియక దాన్ని రిజెక్ట్ చేశారు. ఇది మాకొద్దు అని చెప్పి తరిమేశారు. అది సైలెంట్గా వెళ్ళిపోయింది. అందరూ అనుకున్నారు ఆ కారు పని అయిపోయింది, అది చనిపోయింది అనుకున్నారు. కానీ చీకట్లో జనాల గుండెల్లో ఒక కల్ట్ లాగా బ్రతికే ఉంది అది. ఇప్పుడు సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే కారు అదే పేరుతో కానీ ఒక కొత్త అవతారంలో మళ్ళీ మన ముందుకు వచ్చింది. దాని ఎంట్రీతో ఆటోమొబైల్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కసారిగా షాక్ అయింది. ఒకప్పుడు ఫ్లాప్ అని ముద్రించుకున్న కారు కోసం ఈ రోజు లక్షల మంది ఎందుకు క్యూ కడుతున్నారు? ఆ కార్ ఏదో కాదు, ద లెజెండరీ టాటా సియరా. లాస్ట్ ఎపిసోడ్లో రతన్ టాటా గారు ఫోర్డ్ మీద ఎలా రివెంజ్ తీసుకున్నారో చూసాం కదా. కానీ ఈ ఎపిసోడ్లో రతన్ టాటా గారికి అత్యంత ఇష్టమైన ప్రాజెక్ట్ టాటా సియరా అనుకున్న అసలు కథేంటి, 90sలో ఎందుకు ఫెయిల్ అయింది, 2025లో ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది, దీని వెనక టాటా వాళ్ళు ప్లే చేసిన మాస్టర్ మైండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? మరి ఇంకా లేట్ ఎందుకు, సీట్ బెల్ట్స్ పెట్టుకోండి, వీఆర్ గోయింగ్ ఇన్ టు ద టైమ్ మిషన్. అది 1991. ఆ ఇయర్ని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇండియా అప్పుడప్పుడే గ్లోబలైజేషన్కి తలుపులు తెరుస్తుంది. రోడ్ల మీద చూస్తే అవే పాత అంబాసిడర్లు, పద్మినీలు లేదా చిన్న మారుతి 800. కార్లు అంటే కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ మీడియం మాత్రమే. అలాంటి టైంలో అడవిలో నుంచి ఒక బీస్ట్ వచ్చినట్టు రోడ్డు మీదకి ఒక వింత వెహికల్ వచ్చింది. దాని పేరే టాటా సియరా. దాన్ని చూడగానే జనాలు షాక్ అయ్యారు. ఎందుకంటే అంతకుముందు ఇండియాలో అలాంటి డిజైన్ని ఎవరు ఎప్పుడు చూడలేదు. అది జీప్ కాదు, అది కార్ కూడా కాదు. దాని వెనక వైపు ఒక పెద్ద గ్లాస్ హౌస్ ఉంటుంది. లోపల పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంటాయి. అప్పట్లో ఈ ఫీచర్స్ అంటే ఒక కళ మాత్రమే. మారుతి 800లో ఏసీ ఉంటేనే గొప్ప అనుకునే రోజులు అవి. అలాంటిది టాటా సియరా ఒక ప్రైవేట్ జెట్ లాగా అనిపించేది. ఇది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎస్యూవీ. స్కార్పియో సఫరీ కంటే ముందు పుట్టిన బాద్షా ఇది. రతన్ టాటా గారి విజన్ ఏంటంటే ఇండియన్ కస్టమర్స్ కి ప్రపంచంలో ఉన్న బెస్ట్ డిజైన్ ఇవ్వాలి అని. ఆయన ఇంజనీరింగ్ టీంతో ఒకటే చెప్పారు, మేక్ సంథింగ్ టైమ్లెస్. కానీ అక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. కొన్నిసార్లు టైం కంటే ముందు పుట్టడం కూడా ఒక శాపమే. కార్ ఏమో అద్భుతంగా ఉంది, ఇంజిన్ కూడా సూపర్ ఉంది, లుక్స్ కేక పుట్టిస్తుంది. కానీ మార్కెట్లోకి వచ్చాక సేల్స్ లేవు. జనాలు చూస్తున్నారు, వావ్ అంటున్నారు, కానీ ఎవరు కొనట్లేదు. ఎందుకు? ఇక్కడే మనం కస్టమర్ సైకాలజీని అర్థం చేసుకోవాలి. 90sలో ఇండియన్ ఫ్యామిలీస్ మైండ్ సెట్ వేరు. అప్పట్లో కార్ అంటే ఫ్యామిలీ మొత్తం ఎక్కాలి, అమ్మ, నాన్న, వాళ్ళ పిల్లలు, తాతయ్య, నానమ్మ అందరూ కిక్కిరిసి కూర్చోవాలి. కానీ సియరా డిజైన్లో ఒక మేజర్ ఫ్లా ఉంది. అది 3 డోర్ డిజైన్. అంటే డ్రైవర్కి ఒక డోరు, పక్కనున్న ప్యాసింజర్కి ఒక డోర్. వెనక డోర్ డైరెక్ట్ టేల్ గేట్ ఉంటుంది, కానీ వెనక సీట్లో కూర్చునే వాళ్ళకి డోర్స్ లేవు. ఇమాజిన్ చేసుకోండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళు వెనక సీట్లో కూర్చోవాలంటే ఈ రోజుల్లాగా ముందుకు ఫోల్డ్ చేసి ఆ సీట్స్లో నుంచి పాకుతూ వెనక్కి వెళ్ళాలి. దొడ్డిదారి అంటాం కదా, అలా అన్నమాట. ఇండియన్స్కి ఇది అస్సలు నచ్చలేదు. లక్షలు పెట్టి కారు కొంటే వెనక్కి వెళ్ళడానికి కుస్తీపాట్లు పడాలా అని చెప్పి తిట్టుకున్నారు. అంతేకాదు, వెనకున్న ఆ పెద్ద గ్లాస్ ఆల్ఫెన్ విండో, అది చూడటానికి స్టైలిష్గా ఉంది, కానీ మన ఇండియన్ సమ్మర్కి అదొక ఓవెన్లా మారిపోయేది. ఏసీలు ఆపేస్తే అసలు లోపల కూర్చునే వాళ్ళు ఉడికిపోయేవాళ్ళు. అప్పట్లో డీజిల్ ఇంజిన్స్కి టర్బో లేదు, సో పవర్ తక్కువ, మైలేజ్ కూడా తక్కువే. కాస్ట్ ఏమో 5 lakhs. ఆ టైంలో అది బాగా ఎక్కువ. జనాలు ఏమన్నారంటే ఇది ప్రాక్టికల్ కాదు, ఇది మనకి సెట్ అవ్వదు అని చెప్పేసి మెల్లగా సేల్స్ అన్ని పడిపోయాయి. 2000కి వచ్చేసరికి టాటా సియరాని ప్రొడక్షన్ నుంచి తీసేశారు కంప్లీట్గా. రతన్ టాటా గారు చాలా బాధపడ్డారు. ఒక అద్భుతమైన ఐడియా ఇలా ఫెయిల్ అయింది ఏంటి అని చెప్పేసి. కథ ముగిసిపోయింది అనుకున్నారు అందరూ, కానీ లెజెండ్ నెవర్ డైస్. దే జస్ట్ టేక్ ఎ బ్రేక్. సియరా మార్కెట్ నుంచి వెళ్ళిపోయాక ఒక విచిత్రమైన విషయం జరిగింది. అది ఉన్నప్పుడు ఎవరు కొనలేదు, కానీ వెళ్ళిపోయాక దాని విలువ తెలిసింది. యూజ్డ్ కార్ మార్కెట్లో సియరా రేట్లు బాగా పెరిగిపోయాయి. యంగ్స్టర్స్ దానికి కొని మాడిఫై చేయడం స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద టైర్లను వేసి పైన లైట్లు పెట్టి దాన్ని ఒక గ్యాంగ్స్టర్ కార్ లాగా మార్చేశారు. రోడ్డు మీద ఒక సియరా వెళ్తుంటే జనాలు మెడల్ తిప్పి మరీ చూసేవాళ్ళు. స్లోగా అదొక స్టేటస్ సింబల్ అయింది. సియరా ఎవరి దగ్గర ఉందో వాటి టేస్ట్ వేరు మామ అనుకునే రేంజ్కి వెళ్ళిపోయింది. రతన్ టాటా గారు ఈ విషయాలన్నింటినీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆయన తెలుసు సియరా ఫెయిల్ అవ్వలేదు, ఆ టైమింగ్ ఫెయిల్ అయింది అని. సీన్ కట్ చేస్తే 2020 ఆటో ఎక్స్పో. టాటా మోటార్స్ పెవిలియన్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. స్టేజ్ మీద ఒక కార్ని కప్పి ఉంచారు. టాటా డిజైన్ హెడ్ మార్టిన్ మైక్ తీసుకుని వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ ఎ లెజెండ్ అన్నారు. ఎప్పుడైతే ఆ కవర్ తీశారో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది. అక్కడుంది ద న్యూ టాటా సియరా ఈవీ కాన్సెప్ట్. అదే 3 డోర్ లుక్, అదే పెద్ద గ్లాస్ రూఫ్, అదే బాక్సీ షేప్. కానీ ఈసారి అది మోడర్న్గా, ఫ్యూచరిస్టిక్గా ఉంది. జనాలు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. కొంతమంది అయితే అక్కడికక్కడే ఏడ్ చేశారు కూడా. మీకు ఇంటర్నెట్లో వీడియోస్ ఉంటే కాంటాక్ట్ చెక్ చేయండి. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో టాటా సియరా ట్రెండ్ అయింది. లక్షల మంది రతన్ టాటా గారిని ట్యాగ్ చేసి ప్లీజ్ దీన్ని లాంచ్ చేయండి, మేము కొంటామని చెప్పి అడిగారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. టాటా మోటార్స్ ఈసారి పాత తప్పులు చేయకూడదు అని చెప్పేసి డిసైడ్ అయింది. వాళ్ళు మార్కెట్ రీసెర్చ్ ని థరోగా చేశారు. మీకు 3 డోర్స్ కావాలా, 5 డోర్స్ కావాలా అని చెప్పి జనాలను అడిగారు. 90% మంది మాకు లుక్ కావాలి, కానీ ప్రాక్టికాలిటీ కూడా కావాలి, 5 డోర్స్ ఇవ్వండి అన్నారు. టాటా ఇంజనీర్స్ ఒక మ్యాజిక్ చేశారు అక్కడే. బయటకు చూడడానికి 3 డోర్స్ లోనే కనిపిస్తుంది,
ఆ పెద్ద గ్లాస్ వల్ల. కానీ నిజానికి దానికి 5 డోర్స్ ఉంటాయి. దట్ ఈస్ డిజైన్ ఇంజనీరింగ్ బ్రిలియన్స్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. టాటా సియరాని ఇప్పుడే ఎందుకు తెచ్చారు? చాలా మంది ఈ రోజుల్లో బిజినెస్ చేసే వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. మార్కెట్లో ఇప్పటికే నెక్సాన్ ఉంది, హ్యారియర్ ఉంది, సఫారీ ఉంది కదా, మళ్ళీ సియరా ఎందుకు? ఇక్కడే టాటా వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ద థర్డ్ స్పేస్. ఈ కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినండి. ఇది ఆల్రెడీ టాటా వాళ్ళు స్టార్ బక్స్ దగ్గర అప్లై చేశారు, అక్కడ సక్సెస్ కూడా అయ్యారు. ఇది చాలా డీప్ కాన్సెప్ట్. ఇది ఏ బిజినెస్లోనే మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ రోజులో మన లైఫ్ ఎలా ఉంది? ఫస్ట్ స్పేస్ అంటే మన ఇల్లు, సెకండ్ స్పేస్ అంటే మన ఆఫీస్ లేదంటే వర్క్ స్పేస్. మనం రోజు ఈ రెండింటి మధ్యలో ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నాం, స్ట్రెస్తో చచ్చిపోతున్నాం. టాటా వాళ్ళు ఏం ఆలోచించారంటే మన కారు కేవలం ట్రావెల్ చేయడానికి మాత్రమే కాదు, అది మనిషికి ప్రశాంతతనిచ్చే ఒక లాంజ్లా ఉండాలి. అందుకే కొత్త సియరా ఈవీలో ఇంటీరియర్స్ అని ఒక కార్లో ఉండవు, మీ ఇంటి లివింగ్ రూమ్ లాగా ఉంటాయి. వెనక సీట్లు సోఫాలా ఉంటాయి, లాంజ్ సీటింగ్ లాగా. ముందు సీట్లు వెనక తిప్పుకోవచ్చు, లైక్ స్వివెల్ స్వీట్స్ ఇన్ కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేశారు. కార్ లోపల న్యాచురల్ ఎలిమెంట్స్ లైక్ మాస్, వుడ్ వాడారు. అన్నింటికంటే హైలైట్ ఏంటంటే ఆ హ్యూజ్ పానోరమిక్ గ్లాస్ రూఫ్. ఒక్కసారి ఊహించుకోండి, మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు, నైట్ అయింది, కారు పక్కన ఆపారు, సీట్స్ వెనక్కి వాల్చి ఆ పెద్ద గ్లాస్లో నుంచి పైకి ఆకాశంలో నక్షత్రాలను చూస్తున్నారు. ఇది కార్ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. దీన్నే టాటా వాళ్ళు హ్యూమన్ ఎక్స్పీరియన్స్ డిజైన్ అంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది కస్టమర్స్కి కావాల్సింది జస్ట్ మైలేజ్ మాత్రమే కాదు, వాళ్ళకి వైబ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ వైబ్ని సియరా ఇస్తుంది. ఒకప్పుడు ఏ గ్లాస్ రూఫ్ వల్ల అయితే సియరా ఫెయిల్ అయిందో, ఐ మీన్ ఎండ వేడి వల్ల, ఇప్పుడు అదే గ్లాస్ రూఫ్ దీనికి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర పవర్ఫుల్ ఏసీలు ఉన్నాయి, యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ ఉన్నాయి. వీక్నెస్ని స్ట్రెంత్గా మార్చుకోవడం అంటే ఎగ్జాక్ట్గా ఇదే. ఇంకొక విషయం, సియరా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్గా వస్తుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్స్ లేకపోవడం వల్ల డిజైనర్స్కి చాలా స్పేస్ దొరికింది. బానెట్ చిన్నగా పెట్టి లోపల స్పేస్ పెంచారు, వీల్స్ని కార్నర్స్కి జరిపారు. దీనివల్ల బయటకి కాంపాక్ట్గా, లోపల మాత్రం ఇన్నోవా అంత స్పేషియస్గా ఉంటుంది. ఒకప్పుడు డీజిల్ ఇంజిన్ బాగోలేదని తిట్టారు, ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్తో సైలెంట్గా రాకెట్ లాంటి పికప్తో వస్తుంది. టాటా సియరా ఇప్పుడు జస్ట్ ఒక కార్ కాదు, ఇది టాటా మోటార్స్ యొక్క టెక్నాలజీ క్యాపబిలిటీకి ఒక నిదర్శనం. ల్యాండ్ రోవర్ని కొన్న తర్వాత టాటా వాళ్ళు నేర్చుకున్న ప్రతి టెక్నిక్ని ఈ సియరాలో వాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇండియన్ రేంజ్ రోవర్, ఇది ఒక ఇండియన్ డిఫెండర్ అవబోతుంది. ఫైనల్గా ఒక్క మాట ఫ్రెండ్స్, రతన్ టాటా గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫాస్ట్ వాక్ అలోన్, బట్ ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫార్ వాక్ టుగెదర్ అని. సియరా 1991లో ఒంటరిగా నడిచింది, అందుకే ఓడిపోయింది. కానీ ఇప్పుడు 2025లో టెక్నాలజీతో, జనాల సపోర్ట్తో, టాటా బ్రాండ్ వాల్యూతో కలిపి నడుస్తుంది. ఈసారి గెలుపు మాత్రం పక్కా. రతన్ టాటా గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ రేపు రోడ్ల మీద టాటా సియరా వెళ్తుంటే ఆ గ్లాస్ రూఫ్లో నుంచి ఆకాశం వైపు చూసినప్పుడు ఆయన నవ్వు మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కార్ ఆయన కళ ఎప్పటికీ ఓడిపోకూడదు. సో చెప్పండి ఫ్రెండ్స్, కొత్త టాటా సియరాని మీరు ఎప్పుడు కొంటున్నారు? లేదా మీకు పాత సియరానే బాగుందనిపిస్తుందా? మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఓల్డ్ ఈజ్ గోల్డా ఆర్ న్యూ ఈజ్ డైమండా? ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మంచి విషయాలు అందరికీ తెలియాలి. మళ్ళీ ఇంకొక మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ డ్రైవింగ్, కీప్ వాచింగ్. జై హింద్.